హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేసింది. మేము మామిడికాయల వేట కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 4 రకాల కూరలు అన్నట్టు. ఇప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళామంటే ఒక కాయ ఒక రకం కాయ దొరికి అదే నీటికెళ్ళి పొలాల్లోకి వచ్చామనుకో 4-5 రకాల చెట్లు ఉంటాయి. 4-5 రకాల కాయలు కోసి తినొచ్చు. మా ఊళ్ళో అయితే చాలా కష్టపడి మామిడికాయలు కొడుతున్నారు, కానీ ఒక్కాయ కూడా పడట్లేదు. సరిగ్గా పక్క నుంచి వెళ్ళిపోయింది అంటున్నారు. మా ఊళ్ళో అయితే చాలా కష్టపడి ఒక 4-5 కాయలు దాకా కొట్టారు. అవి సరిపోవు, ఎందుకంటే తక్కువ మంది ఏం లేవు, దాదాపు 20 మంది దాకా ఉన్నాం. సరే ఎదురు చూద్దామని ఎదురుకొచ్చాం. మా ప్రసాదాన్ని కష్టపడి ఒక కాయ కొట్టాడు. అది ఏ కాయ అని చూస్తే బంగిడిపల్లి కాయ. బంగిడిపల్లి కాయ అని తెలిసిందో లేదో సీనాని ఓ దాడి చేస్తున్నాడు. కాయ ఈ కాయ అని పేహదాన్ని కోసిస్తాను ఆగరా ఆగరా అన్న కూడా వినట్లేదు. కాయ కోసం సీనాని మినీ యుద్ధమే చేశాడు. యుద్ధం అన్న కన్నా దౌర్జన్యం చేయడం, మీదడిపోవడం, లాగేసుకోవడం ఇలాంటి పదాలు బాగుంటాయేమో, అంత దారుణంగా లాక్కున్నాడు. లాక్కున్నవాడు 2 దెబ్బలు కాయ తినేసి నా చేతిలో టెంకెట్టేసి తీసుకో పండ చేసుకో తినంటున్నాడు. అరే ఏముందిరా తిండాకని మా అన్నయ్య అంటే అదిగో టెంక్ ఉంది కదా అంటున్నాడు. సర్లే బంగిడిపల్లి కాయలు కొడదామని వచ్చారు. మా అన్నయ్య అయితే చాలా సార్లు కొట్టి 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 లాస్ట్కి కాయ అయితే సంపాదించాడు. మా సీనాన్ని కూడా చాలా కష్టపడి చాలా పెద్ద కాయ కొట్టుకొచ్చాడు. మామిడికాయలు ఎట్టుకుని ప్లేస్కి అయితే వచ్చేసాం. మా వాళ్ళు ఆగలేకపోతున్నారు, నుంచుని కొట్టేసుకుని తినేస్తున్నారు. మా వాళ్ళు అన్నారు కొట్టుకున్నోడికే పేడి, దొరికితే పేడి, దొరకకపోతే కారం అన్నారు. దొరికినట్టు తినేయడమే. కారం మాత్రం చాలా ఎక్కువ తెచ్చారు. మామిడికాయలు చాలా తక్కువ వచ్చాయి. ఎంతమందికి ఎక్కడ సరిపోతే చెప్పండి. మామిడికాయలు అతి కష్టం మీద కష్టపడితే నాకు ముక్క దొరికింది. మామిడికాయలు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. ఊడి దగ్గర ప్రసాదం కోసం చేతులు చెప్తాను చూసారు, అలా చేపం. పోనీ ఎంతసేపు కష్టపడి చేసేపు ముక్క సంపాదించామంటే కారం గడి కారం దొరకదు. మా శాలిని గడి కష్టపడి కొట్టుకుంటే ముక్క లాగేసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. పక్కనోడి దగ్గర లాక్కు తింటేనే బాగుంటది అనుకోండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఆర్ గ్యాంగ్ తో బయటకు వచ్చి తినండి, బాగుంటది. చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా వైబ్ ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.